యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో కానీ మిగతా పవర్ ప్లాంట్ల విషయంలో కానీ రిన్యూవబుల్ ఎనర్జీ విషయంలో కానీ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. రాబోయే 10 నుంచి 15 సంవత్సరాలకు సరిపోయే ప్రణాళికలు కూడా తయారు చేసినాం. మీరు ఆ విషయంలో ఏం బాధపడకండి. మీకంటే మంచిగా మేము చేస్తాం. రాష్ట్ర ప్రజలకు కరెంటు ఉచితంగా రైతులకు అందిస్తాం. మీరు అందించిన దానికంటే మెరుగైన విద్యుత్ అందిస్తాం అధ్యక్ష. పేదలకు గృహాలకు అందించే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఉంది అధ్యక్ష. ఈ నెంబర్ చెప్పాలంటే చాలాసేపు పడుతుంది అధ్యక్ష. వాళ్ళు చేసిన తప్పులు చెప్పాలంటే ఎప్పుడు తప్పులు చెప్పినా వాళ్ళు మీదికి వస్తున్నారు, లొల్లి అవుతుంది. మీకు కూడా కొంచెం అర్థం చేసుకోండి. మీరు ఎన్ని తప్పులు చేసిండ్రో మీకు అర్థం చేసుకోండి. ఏమని అంటే నిద్ర పడతలేదు మీకు ఎంతసేపు ఆ సైరన్స్ అప్పుడు బుగ్గకారు లేని అలవాటు అయిపోయిన ప్రాణం ఆ సైరన్స్ అప్పుడు లేక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అంతా. అధ్యక్ష, ఈ యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో కూడా అధ్యక్ష ముఖ్యమంత్రి గారు స్వయంగా మా బట్టి విక్రమార్క గారు క్లోజ్ మానిటరింగ్ చేసి ఆనాడు అత్యధిక రేట్లకు అప్పు తీసుకొచ్చి స్టార్ట్ చేస్తే అది ఈరోజు 9 రూపాయలు చేంజ్ పడుతుంది అధ్యక్ష యూనిట్కు. మామూలుగా అయితే మార్కెట్లో ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేకుండే, కానీ తీసుకున్నారు. ఛత్తీస్గఢ్ పవర్ ప్లాంట్ వాళ్ళ దగ్గర పవర్ పర్చేస్ అగ్రిమెంట్ విషయంలో కూడా తప్పు నిర్ణయమే. భద్రాద్రి దాంట్లో కూడా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ పెట్టుకుని అది తప్పు నిర్ణయమే. ఎన్నిసార్లు అన్నా మాకు అదే బాధ అనిపిస్తుంది కాబట్టి మేము ఎక్కువ అనదలుచుకోలేదు. కానీ ఒక మాట చెప్తున్నాం అధ్యక్ష, ప్రజలు మాకు అధికారం ఇచ్చారు కాబట్టి కరెంట్ అనేది మీకు అధ్యక్ష ఇది మనం నిజ జీవితంలో ప్రతిరోజు అది లేని ఒక్క రోజు కూడా మన ఒక్క నిమిషం కూడా గడవదు అధ్యక్ష. అటువంటి విద్యుత్ విషయంలో తప్పకుండా మేము ఒక బాధ్యతగా ముందుకు పోతున్నాం అధ్యక్ష. ఎక్కువ సమయం తీసుకోవడం అధ్యక్ష. అదేవిధంగా ఈ హోమ్ డిపార్ట్మెంట్ గురించి అధ్యక్ష, మరి ఇక్కడ అప్పుడు చేసిన పోలీసు అధికారులు వీళ్ళ బారిన పడి బలిపశువులై విదేశాలకు పారిపోయింది. మొత్తం అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసు యంత్రాంగాన్ని అధికం పెట్టుకొని అందరి ఫోన్లు ట్రాప్ చేసి ఆఖరికి మున్గోడు ఉప ఎన్నికలు గెలవాలంటే గత్యంతర పరిస్థితిలో ఫోన్ ట్రాప్ చేసి వాళ్ళ పాపం ఈరోజు అధికారులందరూ వీళ్ళ అధికార దాహానికి బలైపోయారు అధ్యక్ష. వీళ్ళు ఇప్పుడు మాట్లాడితే మేము ఏం చెప్పాలి అధ్యక్ష? వీళ్ళకు మాకు చెప్తుర్రు అధికార దుర్వినియోగం అంటే ఈ భారతదేశ చరిత్రలో అది బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలన జరిగింది. అక్రమాలు, దుర్మార్గాలు, అవినీతి, దోపిడీ, అహంకారపూరితమైన పరిపాలన సాగిందంటే ఈ భారతదేశ చరిత్రలో అది బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కాలం. ఇది నిజం. మొత్తం ప్రజాస్వామ్యం కూని కాబట్టదంటే ఈ భారతదేశ చరిత్రలో ఇది బీఆర్ఎస్ పార్టీ. మేము మాట్లాడితే బాధ అనిపిస్తుంది అధ్యక్ష. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఆనాడు లా అండ్ ఆర్డర్ అధ్యక్ష, ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా డెవలప్ కావాలంటే, ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కావాలంటే లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి. మీ దగ్గర మీ 10 ఏళ్ల నెంబర్ చెప్పమంటారా? 10 ఏళ్ల కాలంలో నయం ఆస్తులన్నీ దోసుకున్నది వాళ్ళే కదా. అధికార లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి 2023 వరకు 8,742 హత్య కేసులు నమోదైనాయి అధ్యక్ష. అదే కాలంలో 18,246 అత్యాచారం కేసులు, 1,30,521 దొంగతనాలు, 469 దోపిడీలు, 5,051 లూటీలు, ఇంకా బీఆర్ఎస్ నేతల ఒత్తిడితోటి ఎన్నో కేసులు రికార్డు కూడా చేయలేదు వాళ్ళు పోలీసుల ఒత్తిడితోటి. మీరు చెప్పమంటే నా దగ్గర అన్ని ఉన్నాయి, కానీ ఎంతో మంది సభ్యులు మాట్లాడాల్సి ఉంది. ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్తారు కాబట్టి నేను ఎక్కువ డీటెయిల్గా పోతలేను అధ్యక్ష. కాకపోతే ఒక్క మాట చెప్పగలను అధ్యక్ష, వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిలో మన శ్రీధర్బాబు గారు ఇక్కడ ఉన్నారు. ఆ హత్య కేసు లాయర్ దంపతులది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఉన్న వెటర్నిటీ డాక్టర్ మల్లన్న ఆ రోజులలో భూసేకరణ ఎట్లా చేసేవాళ్ళంటే అధ్యక్ష, పోలీసులను పెట్టి బెదిరించి రైతులను వాళ్ళని తీసుకుపోయి
మా శివనగూడెం రిజర్వాయర్ కాడ భూ నిర్వాసితులని వాళ్ళకు R&R ప్యాకేజ్ ఇవ్వకుండా పోలీసులను పెట్టి ప్రాజెక్టు కాంట్రాక్టుల కోసం ప్రాజెక్టు నడిపించారు. ఆ ప్రాజెక్టులో నీళ్ళు వచ్చేది లేదు, సచ్చేది లేదు, కానీ పోలీసులు అడ్డం పెట్టుకొని చెప్పించారు. అది లా అండ్ ఆర్డర్ బిల్ విషయంలో. తెలంగాణ కోసం ఉద్యమం చేసిండ్రు రైతులు, సకల జనులు. వాళ్ళ 10 ఏళ్ల కాలంలో పోలీసులను పెట్టి ప్రాజెక్టులు భూములు లాక్కున్నారు రైతుల దగ్గర వీళ్ళు. అది మీరు లా అండ్ ఆర్డర్, మీరు పోలీసులు అందుకు వాడుకున్నారు. నేను చెప్పుకుంటే పోతే అధ్యక్ష, మంత్రి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు అక్రమాలు, ఆ న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు గారు, శ్రీధరబాబు గారు నియోజకవర్గంలో. అదేవిధంగా ఇసుక మాఫియా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మా నల్గొండ జిల్లాలో ఆ సభ్యులు లేరు, మాట్లాడదలుచుకోలేదు, కానీ విపరీతంగా కోట్ల రూపాయలు అక్రమంగా ఇసుక మాఫియా, ఇసుక దందా, భూములు. వాళ్ళ పీరియడ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం బ్రహ్మాండంగా ఉన్నది. ఆ హైప్లో భూములు లాక్కున్నారు, బలవంతంగా గుంజుకున్నారు. మొత్తం సెటిల్మెంట్లు